కి స్వాగతం. ప్రభుత్వం కరెంటు డిజిటల్ మీటర్ల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నదని, కరెంటు బిల్లులు గతం కంటే 4-5 రెట్లు అధికంగా వస్తున్నాయని, వాటిని కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిని రద్దు చేసి పాత మీటర్లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బిఎల్ శేఖర్ తెలిపారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ద్వారా తెలిపారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పేద ప్రజల డిజిటల్ మీటర్లు వద్దని గగ్గోలు పెడుతున్న ఈ కూటమి ప్రభుత్వము ఈ డిజిటల్ మీటర్లు ఎస్సీ ఎస్టీలకు ఉరితాడు అయ్యే అవకాశం ఉన్నదని, ప్రభుత్వం వాటిని రద్దు చేయాలన్నారు. చంద్రన్న బీమాకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేస్తున్నదని, ప్రజలు పోరాటాలు చేయాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే మున్నా, భారత కమ్యూనిస్టు పార్టీ మహిళా విభాగము జిల్లా కన్వీనర్ శిరీష, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మణికుల నాగరాజు మరియు గిరిజనుల మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యులు బుజ్జి మొదలగు వారు పాల్గొన్నారు. అందరికీ జై భీములు. నా పేరు బత్తిన లక్ష్మణ్ శేఖరు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా వచ్చిన నెల తర్వాతనే అందరి దగ్గర టీడీపీ సభ్యత్వం నమోదనే కార్యక్రమం చేపట్టింది. సంతోషం. అందులో కూడా చంద్రన్న బీమా కూడా యాడ్ చేసి అందరు పేదలందరూ చనిపోతే ప్రాథమికంగా చనిపోయినప్పుడు మట్టి ఖర్చులకు గాను 5,000, అనంతరం 2,10,000 కానీ 1,90,000 కానీ డబ్బులు ఇస్తాను అనౌన్స్ చేశారు. అయితే మా వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది టీడీపీ సభ్యత్వం చేసుకున్నారు. అలాగే ఇన్సూరెన్స్ కూడా నమోదైంది. అయితే దాదాపు 11 నెలలు అవుతున్నా కూడా ఆ చంద్రన్న బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల అనేక మంది గిరిజనులు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు చనిపోయినప్పుడు వాళ్ళకి మట్టి ఖర్చు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఆన్లైన్ సచివాలయంకి వెళ్ళి ఆన్లైన్ చేస్తే దానికి ఇంకా బడ్జెట్ రిలీజ్ చేయలేదు, మాకు డబ్బులు ఇంకా రాలేదు అని చెప్పారు. ఈ విషయాన్ని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు తెలియజేశాం. గౌరవ కలెక్టర్ గారు పీడీ డిఆర్డీఏ అని పిలిచి అడిగితే మేడం గారు కూడా, పీడీ డిఆర్డీఏ మేడం గారు కూడా ఇప్పటి వరకు కూడా ఆ చంద్రన బీమా సంబంధించి బడ్జెట్ రిలీజ్ అవ్వదని స్పష్టం చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల ఏమాత్రం అవగాహన ఉందో అర్థమవుతున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఇకనైనా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించి యుద్ధ ప్రాతిపదికన చంద్రన్న బీమాని లైవ్ లో పెట్టాలని మేము ప్రజా సంఘాల తరఫున కోరుకుంటున్నాం. అలాగే విద్యుత్ విషయానికి వస్తే గతంలో మా గిరిజనులకి 63 సెంట్లు ఉంటే 1,200, 1,300 వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈ రోజు ఒకసారిగా 4,000, 5,000 వస్తుంది. ఉదాహరణకు నాకు తోటపల్లి గూడూరు 34, 41, 36, 80, 001 ఒక ఫిష్ ఫండ్ సర్వీస్ ఉంటే చుట్టుపక్కల రొయ్యల గుంటల వల్ల నాకు పైరు పండకపోవడం వల్ల ఫిష్ ఫండ్ చేశాను. గతంలో 1,200, 1,300 వచ్చేది. తర్వాత ఈ మధ్య కాలంలో ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా 4,600 రూపాయలు కరెంటు బిల్ వచ్చింది. నాకు ఆరోగ్యం బాగాలేక లివర్ కంప్లైంట్ వల్ల గమ్ముగా అయిపోయి సంవత్సరం రోజులు పెట్టేసి అట్లాగే బిల్ స్టాప్ లో పెట్టాం. బిల్ స్టాప్ లో పెట్టిన దానికి ఈ రోజు వెళ్ళి చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఒక్కసారిగా సాక్షాత్తు 69,786 రూపాయలు బిల్ ఇస్తే ఆ పొలాన్ని, ఆ చిన్న గుంటని అమ్మినా కూడా మాకు ఆ డబ్బులు రావు. మరి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో నాకైతే అర్థం కావటంలా. అడిగితే వాళ్ళు అంటున్నారు డిజిటల్ మీటర్స్ అంటారు. అంటే ఒక 63 సెంట్ల గుంటకి డిజిటల్ మీటర్ పెడితే 79,000 సంవత్సరానికి బిల్లు వస్తుందా? నేను ప్రశ్నిస్తున్నా గవర్నమెంట్ని, ముఖ్యంగా కరెంట్ అధికారులని. మరి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు దొంగ కనెక్షన్ పెట్టుకొని లైవ్ లో ఉన్నటువంటి మీటర్లను పక్కన పెట్టి వాడుతుంటే వాళ్ళ మీద మీకు శ్రద్ధ లేదా? ఒక గిరిజనుల మీదనే ఇలా చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం స్పందించి డిజిటల్ మీటర్లను పక్కన పెట్టి పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం.